మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభములు వందనములు అందరికీ. ఈ సమయంలో మరొక మంచి విషయాన్ని దేవుని గ్రంథంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24 వరకు మనకి ఈ తరగతులు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనమందరం ఆ యొక్క పాఠాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రైస్తవులుగా ఏంటంటే దేవుని సంకల్పం. మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దేవుని నిత్య సంకల్పం. దేవుని నిత్య సంకల్పం. క్రైస్తవుల యొక్క నోటిలో ఎక్కువ శాతం వాడబడేటువంటి పదం. ఏదైనా జరగాలంటే ఎవరి చిత్తం ఉండాలి, ఏదైనా అవ్వాలి, ఏదైనా జరిగింది అని అంటే అది ఏమై ఉంటుంది అని చెప్పి మాట్లాడతాం మనం. దేవుని చిత్తమై ఉండాలి. ఒక వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ పనుల విషయంలో కానీ, ఏ కార్యం విషయంలో కానీ మనకేదైనా మాట్లాడాలనిపిస్తే మొదటగా మాట్లాడే మాట దేవుని చిత్తమై ఉండాలి, దేవుని సంకల్పమై ఉండాలి అని మాట్లాడుతుంటాం. ఇంతకీ ఏంటి దేవుని సంకల్పం? దేవుని సంకల్పం ఏమై ఉంది? ఆయన చేసినటువంటి సంకల్పం ఏమిటి? ఆ సంకల్పంలో ఏ ఏ విషయాలు ఆయన దాచి ఉంచాడు? మానవాళిగా మనము దాన్ని ఎందుకు తెలుసుకోవాలి అనేది మనం చూస్తే ప్రతి ఒక్కరం కూడా దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి. దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోకపోతే, దేవుని మనసులో ఏముందో మనకు తెలియకపోతే, ఆయన కొరకు మనము ఎలా బ్రతకాలో మనకు తెలిసే అవకాశం లేదు. మా నాన్నకు నేను ఏ విధంగా ఉంటే ఇష్టమో తెలుసుకుంటే మా నాన్నకు నచ్చిన రీతిగా నేను మలుచుకొని నా జీవితాన్ని జీవిస్తాను. మా నాన్నకు ఇష్టం లేని జీవితాన్ని నేను జీవిస్తే నా వలన మా నాన్న సంతోషపడతారా, బాధపడతారా? బాధపడతారు. మా నాన్న ఇష్టమేంటో నేను తెలుసుకొని మా నాన్నకు తగినట్టుగా నేను బ్రతకాలి. తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని తెలుసుకోకుండా బ్రతికే పిల్లలు ఆ తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేటువంటి వారుగా ఉంటారు. అది ఎంతటి వాస్తవమో, పరమతండ్రి యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని తెలియకోకుండా మనం బ్రతికితే ఆయనకు కూడా మనము దుఃఖం కలిగించేటువంటి వారంగా ఉంటాం. అలా ఉండకోకుండా ఆయనకు సంతోషం కలిగించే పిల్లలుగా ఉండాలి అని అంటే తన సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇంతకీ దేవుని సంకల్పం ఏమై ఉందో, ఎప్పటి వరకు ఉంటుందో ఆ సంకల్పాన్ని చూస్తే, దేవుని సంకల్పం అంటే ఏమిటి అంటే ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానం. ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి చేసినటువంటిది ఆయన సంకల్పం. ఆయనకు గతము తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అన్ని కాలాలలో జరిగినది, జరగబోయేది ఆయనకు తెలుసు. రేపటి దినాన ఏం జరుగుతుంది అంటే మనకు తెలియదు. కానీ రేపటి దినాన ఏ సమయానికి ఏం జరగాలో ఆయనకు అన్నీ తెలుసు. అది ఆయన భవిష్యత్ జ్ఞానం.
ఆయన సంకల్పం ఎలాంటిది అంటే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి చేసినటువంటిది. ఎలాంటిదో ఒకసారి చూస్తే కీర్తనలు 33వ కీర్తన 11వ వచనంలో దేవుని సంకల్పం ఎప్పటి వరకు ఉంటుందో చెప్పాడు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని చెప్పి. దేవుని సంకల్పములు ఎప్పటి వరకు ఉంటాయి? తరతరములకు ఉంటాయి. భూమి ఆరంభము నుంచి ఎన్ని తరాలు గడిచిపోయాయో ఆదాము గారి నుంచి, భవిష్యత్తులో ఎన్ని తరాలు వస్తాయో అన్ని తరాల వరకు ఎవరి సంకల్పం ఉంటుంది? దేవుని సంకల్పం ఉంటుంది. ప్రతి తరంలో ఉన్నటువంటి వారికి ఆయన సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది, అవసరమై ఉంటుంది. మనుషులు చేసేటువంటి సంకల్పాలు నశించిపోయేటివిగా ఉంటాయి. దేవుని సంకల్పం మాత్రం తరతరములు ఉండేది. మనుషులు చేసేది ఎలా ఉంటుంది అని అంటే నశించిపోయేదిగా ఉంటుంది. ఒకసారి ఇదే కీర్తనల గ్రంథం 146వ కీర్తన 4వ వచనం చూద్దాం. 146వ కీర్తన, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేస్తే మీద వచనంలో 3వ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మానవుల యొక్క సంకల్పాలు ఆ రోజే నశించిపోయేటువంటివి. దేవుని సంకల్పాలు తరతరములు నిలిచేటువంటిది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఆయన సంకల్పం ఎలాంటిది అని అంటే ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేసినటువంటిది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తుల కార్యాలు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును దేన్ని బట్టి? ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి మిగిలిన విషయాలు, యేసుప్రభు వారి గురించినటువంటి విషయాలు అక్కడ ఏమంటున్నాడంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అనేటువంటి మాట వాడాడు. ఆయన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేసినటువంటిది ఏంటంటే ఆయన సంకల్పం. అది ఎలాంటిది అంటే ఆయన నిశ్చయించినటువంటి సంకల్పం. ఎవరు నిశ్చయించారు? దేవుడు నిశ్చయించాడు. తన స్వకీయమైన సంకల్పం అది. ఎవరో చేసినటువంటిది కాదు, ఎవరినో బట్టి చేసినటువంటిది, ఆయన స్వకీయమైనటువంటి సంకల్పం. ఆ మాట కూడా చూద్దాం మనం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మరియు క్రీస్తునందు మనము ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఎవరి చిత్త ప్రకారమును బట్టి? తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పం అంటే తన స్వకీయమైన సంకల్పం అది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ స్వకీయమైనటువంటి సంకల్పం అన్న మాట కనిపిస్తుంది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక
తన స్వకీయ సంకల్పమును బట్టి అన్నాడు. సంకల్పం ఎవరిది? దేవునిది. తన చిత్త ప్రకారమైనది, తన స్వకీయమైనటువంటిది, అంటే తన సొంతమైనటువంటిది. తన సొంతమైనటువంటిది అది ఎలాంటిది అంటే నిశ్చలమైనటువంటిది అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఆ సంకల్పం నిశ్చలమైనది. నిశ్చలమైనది. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని. దేవుని సంకల్పం ఎలాంటిది? నిశ్చలమైనది. అక్కడ అపోస్తుల కార్యాలు 2:23లో అక్కడేమన్నాడంటే నిశ్చయించినది అన్నాడు, ఇక్కడ నిశ్చలమైనది అన్నాడు, నిత్యమైనది అని కూడా చెప్పాడు. తరతరములకనంటే నిత్యము ఉండేటువంటిది. అది కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చేసినటువంటి సంకల్పము నిత్యమైనది అన్నట్టుగా చూస్తాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన ఎలాంటిది? అది నిత్య సంకల్పం, నిత్యము ఉండేటువంటిది, తరతరములకు ఉండేటువంటిది, నిశ్చలమైనది, స్వకీయమైనది, తన చిత్త ప్రకారమైనటువంటిది. అది ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. ఆ యొక్క సంకల్పానికి ఎవరు కూడా నిరాకరించకూడదు. దేవుని సంకల్పాన్ని ఎవరు కూడా నిరాకరించకూడదు. దేవుని సంకల్పం వారి దగ్గరకు వస్తే నాటి ప్రజలైనటువంటి వారు కొంతమంది నిరాకరించినట్టుగా చూస్తాం మనం. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 30, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను తమ విషయమైన దేవుని సంకల్పమును వాళ్ళు ఏం చేశారంట? మారు మనసు పొందండయ్యా, రక్షణ పొందండయ్యా, దేవునిలోనికి రండయ్యా అని చెప్తే వారి విషయమైన దేవుడు చేసినటువంటి సంకల్పాన్ని నాటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళందరూ ఏం చేశారు? నిరాకరించారు. దేవుని సంకల్పం నిరాకరించకూడదు ఏ మనిషి. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే నష్టం ఎవరికి? మనిషికా దేవునికా? మనకే. అది నిరాకరించకూడనటువంటిది. ఎవరు చేశారు ఆ సంకల్పం? దేవుడు చేశారు. ఎవరి కోసం చేశాడు? నీ కోసం, నా కోసం చేశాడు. అది నిత్యమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, తన స్వకీయమైనటువంటిది, తరతరములకు ఉండేటువంటి సంకల్పం. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. ఆ యొక్క సంకల్పము దయ కలిగినటువంటిది. ఎలాంటిది? అది దయ కలిగినటువంటిది. చూద్దాం. ఎఫెసీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం. ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని యొక్క సంకల్పం దయ కలిగినటువంటిది. అది ఎవరి మీద? పాపులైనటువంటి మనందరి మీద. మనల్ని అందరినీ రక్షించటానికి దేవుడు చేసిన సంకల్పం దయ కలిగినటువంటిది. అది అందుకే ఆయన గురించి అనేక పదాలు మనం చూస్తాం. ఆయన దయ కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు అని చూస్తాం మనం. ఇంకా ముందరికి వెళ్తే ఆ సంకల్పం ఏం చేయాలి మనము అని అంటే దాచిపెట్టుకోకుండా చెప్పాలి. దేవుని సంకల్పాన్ని దాచిపెట్టుకోకుండా చెప్పాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని విలువైనటువంటి వస్తువులు కానీ ఏవైనా డబ్బులు కానీ దాచిపెట్టి మా ఎక్కడ పెట్టావు మా అని అడిగితే ఏం చేస్తారు? నీకు అవసరం లేదు లేరా,
అని చెప్పేస్తారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే తన మనసులో ఉన్నదంతా రివీల్ చేసి పడేశాడు. తన మనసు ఏంటో కంప్లీట్గా ఓపెన్ చేసి నీకు నాకు చెప్పేశాడు. దాన్ని పట్టుకొని వచ్చినటువంటి నాటి ప్రవక్తలు కానీ, యేసుప్రభు వారు కానీ, అపోస్తలులు కానీ దేవుని సంకల్పాన్ని పూర్తిగా కంప్లీట్గా నాటి ప్రజలైనటువంటి వారికి విశదీకరించి చెప్పినటువంటి వారు వాళ్ళు. పౌలు గారు తన జీవితంలో ఏం చేశారో సువార్త పనిలో ఆయన మాటల్లో చూస్తే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనంలో దేవుని సంకల్పమును మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే ఒక సేవకుడుగా ఆయన తను ఎక్కడైతే వాక్యం చెప్పడానికి వెళ్ళాడో వాళ్ళ విషయంగా అతను చెప్తున్న మాట ఏంటంటే దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మీకు తెలుపుకోకుండా నేనేమీ దాచుకోలేదు, కంప్లీట్గా చెప్పేశాను. ఇక దీని ప్రకారంగా మీరు బ్రతికితే రక్షించబడినట్టు, మీరు విని కూడా దీని ప్రకారంగా బ్రతకకపోతే మీ నాశనానికి నేనైతే ఉత్తరవాదిని కాదు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి దేవుని సంకల్పం దాచిపెట్టుకోకుండా చెప్పవలసినటువంటిది. మరొక విషయం ఏంటంటే దేవుని సంకల్పాన్ని బట్టే మనం పిలువబడాలి. దేన్ని బట్టి? దేవుని సంకల్పాన్ని బట్టే మనం అందరం దేవునిలోనికి రావాలి. అనేక మంది ఈరోజు ఎలా వచ్చారు మీరు అని అడిగితే చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు రోగం వచ్చింది, అర్ధరాత్రిలో నేను ప్రార్థన చేసుకున్నాను, కలలో వచ్చాడు నాకు దేవుడు, కాబట్టి నేను దేవునిలోకి వచ్చాను. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఈరోజు మీ ఊరికి రమ్మన్నాడు దేవుడు మమ్మల్ని, నాకు పిలుపు వచ్చింది అని ఇలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు అలా ఎవరిని పిలవడండి. ఇప్పుడు ఎవరిని పిలవడు. ఎలా పిలుస్తాడు ఆయనంటే తన సంకల్పాన్ని బట్టి మాత్రమే పిలుస్తాడు ఆయన. దేన్ని బట్టి? తన సంకల్పాన్ని. మనం కూడా దేన్ని బట్టి ఎలా పిలువబడాలంటే ఆయన సంకల్పం బట్టే పిలువబడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవునిని ప్రేమించు వారికి, మనకు అర్థం కాదేమో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. అంటే మనం ఎలా పిలువబడాలి? మనమందరం ఎలా పిలువబడ్డామో దేవుని సంకల్పం తెలుసుకునే పిలువబడ్డామా, లేదంటే మరొక రకంగా పిలువబడ్డామా? ఎలా పిలుస్తాడు దేవుడు అనేది ముందు తరగతిలో చూద్దాం. ముందుగా మనం ఎలా పిలువబడాలి అని అంటే ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడాలి. ఆ సంకల్పాన్ని బట్టి పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అదే చెప్పాడు కింద. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. మనకు సమస్తము సమకూడి ఎప్పుడు జరుగుతాయంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడినప్పుడు. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఆ సంకల్పం నా క్రియలను బట్టి చేసింది కాదు. దేవుడు తన స్వకీయమైన సంకల్పం అది, తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పం అది. ఆ సంకల్పాన్ని మనము నిరాకరించకూడదు. ఆ సంకల్పం చొప్పున పిలువబడాలి. ఆ సంకల్పాన్ని భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో నెరవేర్చి చనిపోవాలి. ఏమైపోవాలి? భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అది 30, 40, 50, 60, 70 ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలలో ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మనం. ఎవరైనా ఉన్నారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం చూద్దాం.
అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము. దావీదు ఏం చొప్పున? దేవుని సంకల్పము చొప్పున ఏం చేశాడు? ఎవరికి? తన తరములో ఉన్నటువంటి వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి ఏం చేశారు అని అంటే ఆయన నిద్రించారు. ఈరోజు మనము కూడా మన తరములో ఉన్నటువంటి వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఏమైపోవాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అది దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత. ఇప్పుడు ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే దేవుని సంకల్పము అనేది తరతరములకు ఉండేటువంటిది. మానవుల యొక్క సంకల్పం అయితే ఏ రోజు ఆలోచన ఆ రోజే నశించిపోతూ ఉంటుంది మానవులది. కానీ దేవునిది తరతరములకు ఉండేటువంటిది. అది నిశ్చలమైనది, నిత్యమైనది, స్వకీయమైనది, దయ కలిగినది, తన చిత్త ప్రకారమైనది, నిరాకరించకూడనిది, దాచిపెట్టకూడనిది, నెరవేర్చవలసినది. దాని ప్రకారంగా పిలువబడాలి మనం. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఈ సంకల్పం పూర్వం నుంచి దేవుడు ఎలా తెలిపాడు? దేవుడు ఏదైనా మానవులకి తెలపాలంటే మరి మానవులకి తనకి మధ్యవర్తులుగా ఆయా కాలాలలో భక్తులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. తన ప్రజలైనటువంటి పిల్లలకు ఏదైనా తెలపాలి అని అంటే ముందుగా ఎవరికి తెలుపుతాడు అని అంటే ఆయన తన ప్రవక్తలకు తెలుపుతాడు. ఆయన తన ప్రవక్తలకు తెలపకోకుండా ఏది చేయడు ఆయన. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఎలా తెలపబడింది దేవుని సంకల్పము అని అంటే తన సేవకులైనటువంటి వారికి తాను సంకల్పించిన దానిని తెలపకోకుండా, బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవుడు తాను సంకల్పించిన దానిని ముందుగా తన ప్రవక్తలైనటువంటి వారికి తెలపకోకుండా ఏమీ చేయడు. ఏమి సంకల్పించాడో అది ముందుగా తన ప్రవక్తలైనటువంటి వారికి తెలుపుతాడు. నాయనా ఇదిగో ఈ ప్రజలకు ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు అని తన సంకల్పాన్ని ముందుగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలైనటువంటి వారికి తెలియజేస్తూ ఉంటాడు. నోవాహు గారి కాలంలోనికి వచ్చినప్పుడు నోవాహు గారి దగ్గరకు వచ్చి, నోవాహు ఈ తరములో నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావన్నట్టుగా నాకు కనబడుచున్నది. నేనేం చేస్తున్నాను అని అంటే వర్షం రప్పిస్తూ ఉన్నా, జలప్రలయాన్ని రప్పిస్తూ ఉన్నా. నువ్వేం చేయాలి అంటే ఇదిగో నీ కుటుంబ రక్షణ కొరకు ఓడను కట్టు. ఎలాంటి ఓడ కట్టాలో అది కూడా చెప్పాడు ఆయన. ఎన్ని అంతస్తుల్లో కట్టాలో, ఏ మ్రానుతో కట్టాలో, ఎన్ని కిటికీలు పెట్టాలో, ఎన్ని వాకిన్లు పెట్టాలో అన్నీ చెప్పాడు. ఏ మ్రానుతో కట్టాలి ఓడ? చితిసారకపు మ్రానుతోనే కట్టాలి. ఏ చింతమానుతోనో తుమ్మమానుతోనో కట్టొచ్చు కదా. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. దానికి విరుద్ధంగా ఇంకోటి చేశారనుకో స్వకీయ నాశనం తెచ్చిపెట్టుకుంటాం మనం. నోవాహు గారికి తన సంకల్పాన్ని దేవుడు తెలియచేశాడు. నేను జలప్రలయాన్ని తీసుకొని వస్తున్నా, ఓడను సిద్ధం చేయి. 120 సంవత్సరాలు చెప్పాడంట దాదాపుగా. నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చెబితే ఎంతమంది వచ్చారు ఓడలోనికి? పక్క వాళ్ళు వచ్చారా, కుటుంబం మాత్రమే వచ్చారా? ఈరోజు కూడా రక్షణ సువార్త చెబితే ఎక్కువ మంది రారు. అనేకులు విశాలమైన మార్గం గుండానే వెళ్ళిపోతారు. ఇరుకు మార్గానికి వచ్చేది కొందరే. 8 అంటే 8 మందే వచ్చారు. దేవుడు చెప్పినట్లుగా జలప్రలయాన్ని రప్పించాడు. ఓడ తేలింది. ప్రజలందరూ ఏమైపోతా ఉన్నారు? మునిగిపోతా. దేవుని సంకల్పాన్ని ఎరగనటువంటి వారు, నిరాకరించినటువంటి వారు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం అంటే 8 మంది రక్షించబడ్డారు. కొంచెం ముందరకు వస్తే అబ్రహాం గారు, అబ్రహాము నువ్వు నీ దేశం నుంచి బయటికి రావాలి,
నా సంకల్పాన్ని నీ నుంచి చేయాలనుకుంటున్నాను, నా నిబంధన నీతో నిశ్చయించాలనుకుంటున్నాను అన్నప్పుడు నువ్వున్న దేశం నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు కంప్లీట్గా బయటకు రావాలి. బయటకు వచ్చేసాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడ ప్రభువాన్ని మరలా క్వశ్చన్లు ఏమీ అడగలేదు. భార్య కూడా ఏమండి ఎక్కడికి వెళ్ళాలనే ప్రశ్న కూడా అడగలేదు ఆమె. మనమైతే మన భర్త ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఏ ఊరికి, ఎప్పుడు వస్తాం, ఎంత టైం అవుతుంది, టైం టేబుల్ అంతా అడుగుతాం మనం. అవునా? దేవుడు చెప్పాడు వెళ్ళాలి మనం, అంతే. ఆ తర్వాత కొంచెం ముందరకు వస్తే అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు గారి తర్వాత యాకోబు, ఇలా మోషే, ఇలా ప్రవక్తలందరి చేత దేవుడు ఆయా కాలాలలో తన సంకల్పాన్ని గురించి కొంచెం రివీల్ చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు తాను సంకల్పించినటువంటి దానిని ముందుగా తన ప్రవక్తలైనటువంటి వారికి చెబుతాడు. వారు వచ్చి మనకు తెలియచేసినప్పుడు ఆ సంకల్పాన్ని మనం అంగీకరించాలి, స్వీకరించాలి. అది మనకు క్షేమం. ఇంకా ఎలా తెలపబడుతుంది అని అంటే, అంచె దినాలలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని పూర్తిగా మానవాళికి తెలియచేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 27-28 వచనాలు చదివినప్పుడు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో మిగిలిన సమాచారం అంతా మాట్లాడేశాడు. అక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే తన సంకల్పాన్ని కంప్లీట్గా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే పూర్వ దినాలలో దేవుడు నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మన దేవుడు ఈ అంత్యదినాలలో తన కుమారుని ద్వారా ఏం చేశాడు? కంప్లీట్గా మాట్లాడేశాడు. యేసుప్రభు వచ్చి దేవుని సంకల్పాన్ని, దేవుడు చెప్పినటువంటి మనుషులని అంటే అపోస్తలను ఏర్పాటు చేసుకొని ఆ అపోస్తలకి దేవుని సంకల్పాన్ని అంతటినీ నేర్పించేశాడు. ఆయన ఏది దాచిపెట్టుకోకుండా నేర్పించేశాడు. 12 అకాలమందు వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు గారికి కూడా ఆ సంకల్పం పూర్తిగా దేవుడు చెప్పాడు. అదే విషయాన్ని పౌలు గారు, నేను మానవ మాతృతలు సంప్రదించలేదు, ఇది మానవులైతే నాకెవరు నేర్పించలేదు, నాకు అనుగ్రహించినటువంటి దర్శనం వలన దేవుడే నాకు ఇదంతా తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు తెలియచేశాడు, నేను అపోస్తలుల కంటే ఏ తక్కువ వాడనైతే కాను అని చెప్పేశాడు అనమాట. అది మీరు నేను చెప్పినటువంటి దాన్ని మీరు చదివితే నాకు కలిగినటువంటి దర్శనం ఏంటో, దేవుడు నాకు తెలియజేసినటువంటి మర్మం ఏంటో మీరు తెలుసుకోగలరు అని చెప్పాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి దేవుని సంకల్పం ఎలా తెలపబడిందనంటే ప్రవక్తల ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా తెలపబడినట్టుగా మనం చూస్తాం. ఆ సంకల్పం దాచబడలేదు, అంత ఓపెన్ అయిపోయింది. ఇంతకీ ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు తన సంకల్పాన్ని మానవాళికి తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు, బాగుంది. ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు మనకు తెలపాలనుకుంటున్నాడు? దేనికోసం ప్రవక్తలని మన దగ్గరికి పంపించాలని, సేవకులను మన దగ్గరికి పంపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు? ఆ సంకల్పం తెలుసుకుంటే వచ్చే లాభం ఏంటి? ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ప్రధానంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనకి మేలు కలగటానికి. దేవుని సంకల్పం ఎందుకోసం, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, సమస్త మానవాళైనటువంటి మనకి ఏం కలగాలి అంటే మేలు కలగాలి. దేవుని సంకల్పం దేనికి? మేలు కలగటానికి. ఇందాక చూసాం రోమీలకు రాసిన పత్రిక 8:28లో, అక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా
తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని చెప్పాడు. సమస్తము సమకూడి జరగాలని, మేలు కలగాలని దేవుని సంకల్పం, ఉద్దేశం. 2, దేనికోసం ఆ సంకల్పం అనంటే మనలో కార్యసిద్ధి కలగజేయటానికి. దేనికోసం? మనలో కార్యసిద్ధి కలగజేయటానికి. ఎవరు వచ్చి చెప్పకపోతే, సత్యవాక్యాన్ని సరిగా మనకు చెప్పకపోతే ఎక్కడ వేసినటువంటి మనుషులం అక్కడే ఉండిపోతాం. మనం చలించలేం. మనం దేవుని సంకల్పం ఇది అని చెప్పినప్పుడు, వాస్తవం ఇది అన్నప్పుడు అలా చేయటానికి, మనలో కార్యసిద్ధి కలగ చేయటానికి ఏం అవసరమైందంటే దేవుని సంకల్పం అవసరమైంది. ఆ ఉద్దేశమే అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. ఎవరిలో? మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. దేనికి? తన దయా సంకల్పము నెరవేర్చుటకై అని చెప్పాడు. దేవుని సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో కార్యసిద్ధి కలగజేయటానికి. ఎవరు మనలో కార్యసిద్ధి కలగజేసేది? మానవులు కాదు, దేవుడే కలగజేస్తాడు. అవునా? ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి వెళ్తారు సేవకులైనా, ఇక్కడ ఉన్నటువంటి సువార్థికులైనా, ఎవరైనా మీకు వాక్యం మాత్రమే చెప్పగలరు. మారడం, మారకపోవడం, ఆ మనసు పుట్టించాల్సింది దేవుడు పుట్టిస్తాడు. నువ్వు దాన్ని నిరాకరించి వెళ్ళిపోతే నష్టం ఎవరికి? నీకే నష్టం ఉంటుంది. ఇది దేవుని సంకల్పం యొక్క ఉద్దేశం. దేవుని సంకల్పం అంటే నిర్వచనం. ఈ దేవుని సంకల్పంలో దేవుడు చేసినటువంటి విషయాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. దేవుని సంకల్పం, దేవుని సంకల్పం అంటున్నాం. మరి దేవుని సంకల్పంలో ఏమున్నాయో తెలియాలి మనకు. అవునా? దేవుడు ఏం చేశాడు తన సంకల్పంలో, ఏవేవి చేశాడో మనం తెలుసుకోవాలి. దేవుని సంకల్పంలో ప్రాముఖ్యంగా 5 విషయాలు ఉన్నాయి. దేవుని సంకల్పంలో ఎన్నున్నాయి? 5 విషయాలు ఉన్నాయి. దేవుని గ్రంథాన్ని బట్టి మనము జాగ్రత్తగా చూస్తే తన సంకల్పంలో ఈ 5 విషయాలు చేసినట్టుగా మనం చూడవచ్చు. ఏమేమి ఉన్నాయో తన సంకల్పంలో చూస్తే మొదటిది 5 విషయాలు ఉన్నాయి దేవుని సంకల్పంలో. నేను చెప్పేసి దేవుని చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో ఒక్కొక్కటి మనం వివరించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు పేరు రాసుకున్న తర్వాత కొంచెం స్థలం వదిలిపెట్టేసుకునండి. ఏమేమి ఉన్నాయో దేవుని సంకల్పంలో అంటే, మొదటిది దేవుని సంకల్పంలో సువార్త. మానవాళ్ళందరూ రక్షించబడాలంటే ఏం అవసరమై ఉంది? సువార్త అవసరమై ఉంది. ఈ సువార్త ఎలా చెప్పాలో ముందుగానే డిజైన్ చేశాడు దేవుడు. దీనికి మానవులైనటువంటి మనము కలపాల్సిన అవసరం లేదు, దీని నుంచి తీసేయాల్సిన అవసరము లేదు. దీన్ని ముందుగానే ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఎప్పుడు చేసి పెట్టాడంటే అనాదిలోనే, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని రక్షించాలని, రక్షించటానికి ఏ సువార్త చెప్పాలో ఆ సువార్తని దేవుడు తన సంకల్పంలో నిర్ణయించి పెట్టాడు. 2, దేవుని సంకల్పంలో రెండో విషయం ఏం చేసి పెట్టాడు దేవుడు అని అంటే, దేవుని సంకల్పంలో కుమారులు కుమార్తెలు కావడం. దేవుని సంకల్పంలో మనము ఏం కావాలి? కుమారులు కుమార్తెలు కావడం. ఒకసారి దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ చూద్దాం మనం. ఇందాక చూసాం కదా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, లోకము తన జ్ఞానము చేత
దేవుణ్ణి ఎరగలేదు. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట ఏమైంది? దేవుని దయాపూర్వకమైన సంకల్పమైంది అని చెప్పాడు. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. ఎలా రక్షించాలి? సువార్త వలనేనా? ఇంకోటా? సువార్త వలనే రక్షించాలి. ఈ సువార్త కూడా ఎలాంటిదని అంటే నిత్య సువార్త అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో దాన్ని నిత్య సువార్త అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు ఏం తీసుకొని వచ్చాడు? నిత్య సువార్త తీసుకొని. నిత్య సువార్త, నిత్యమైన సువార్త. అది ఎవరు చెరపకూడని సువార్త. అది సువార్త ఎలా ఉంటుందో మరలా డీటెయిల్గా వద్దాం. అది రెండవది, దేవుని సంకల్పంలో మనమందరం ఏం కావాలి? కుమారులము కుమార్తెలం కావాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం. చూద్దాం, దానికి కూడా ఒక రెఫరెన్స్ చూద్దాం మనం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా అనేది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము దేవుని సంకల్పంలో కుమారులము కుమార్తెలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కావాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. అనాది సంకల్పం, నిత్య సంకల్పం. ఇది రెండవ విషయం. మూడవది, దేవుని సంకల్పంలో మరి కుమారులైనటువంటి వారు కుమార్తెలైనటువంటి వారు దేవుని సంకల్పంలో ఏంటి అని అంటే జ్ఞాన వివేకములు. జ్ఞాన వివేకములు. మరి కుమారులైనటువంటి వారు కుమార్తెలైనటువంటి వారు ఏం కలిగి ఉండాలి? జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. అవునా? మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం మనం? తెలివితో ఉండాలి, వివేకంగా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. అందరికంటే నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాం. దేవుడు కూడా మనము తన సంకల్పంలో ఏం కలిగి ఉండాలి అని అంటే జ్ఞాన వివేకములు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దీనికోసం కూడా అనాదిలోనే సంకల్పం చేసి పెట్టాడు. ఇందాక 4-6 వచనాలు చదివాం కదా, కిందికి 8-9 వచనాలు చదువుదాం. తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. మనకేం కలగాలని? సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఏం కలిగి ఉండాలి మనము? జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని మనం చేసే పనులను బట్టి నీకేమైనా తెలివి ఉందా అని అంటారు కొంతమంది. మనము ఏమైనా పనులు చేసినప్పుడు, అవివేకమైన పనులు చేసినప్పుడు ఏమైనా తెలివి ఉందా, నీకు కొంచెమైనా వివేచన ఉందా అని అంటాం. దేవుని పిల్లలు మాత్రం ఏం కలిగి ఉండాలి అని అంటే జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. ఇది ఎవరు చేసింది? దేవుడు చేసిన సంకల్పం ఇది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో
ఆ, 9, 12 కలిసి ఉంటాయి. ఉమ్, ఆ. అందుచేత ఈ సంగతి వినని నాట నుండి మేము మీ నిమిత్త ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటమటుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవునిని బతిమాలుకొనుచున్నాము. అక్కడ అన్నాడు ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు గలవారును, సంపూర్ణ జ్ఞానము అని చెప్పాడు. అంటే మనం సంపూర్ణ జ్ఞాన వివేకములు గలవారుగా ఉండాలని ఎవరు చేసిన సంకల్పం? దేవుడు చేసినటువంటి సంకల్పం. ఇది 3వది. 4వది ఏది అని అంటే, దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభువు. దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభువు అంటే సువార్త వినాలన్నా, దేవుని కుమార్తెలు కుమారులం కావాలన్నా, జ్ఞాన వివేకములు కలవారుగా ఉండాలన్నా మన కోసం ఎవరు రావాలి? క్రీస్తు ప్రభు రావాలి. యేసుక్రీస్తు ప్రభు కనుక రాకపోతే మనం ఎవరమో ఏమైపోతామో తెలియదు. దేవునికి ఏమాత్రం కూడా పనికిరానటువంటి వారంగా అయిపోయే వాళ్ళం మనం. యేసు ప్రభు వచ్చి మనకు సువార్త ప్రకటించాడు, కుమారులను కుమార్తెలు చేశాడు, జ్ఞాన వివేకములు కలగజేశాడు. అలా రావాలని యేసు ప్రభు వారిని ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. క్రీస్తు ప్రభు వారిని దేవుని సంకల్పంలో ఎందుకోసం నిర్ణయించాడో మిగిలిన విషయాలు మనం చూడవచ్చు. కింద 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పం పైన చదువుకుంటూ వచ్చాం కదా, తన చిత్త ప్రకారమైనది దయాపూర్వకమైనది అని చదువుకుంటూ వచ్చాం కదా. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము ఎవరినందు? క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను అని చెప్పాడు. మనమందరం క్రీస్తునందు ఏకముగా ఉండాలి అనేది ఎవరు నిర్ణయించుకున్నారో? దేవుడు. అందుకోసం ఎవరు నిర్ణయించాడు? యేసు ప్రభు వారిని నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఇందాక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18లో అక్కడ చూస్తే ఆయనను ఎప్పుడు నిర్ణయించాడు అని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు. అక్కడ 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు ప్రభు వారు మనందరి కోసం బలి కావాలని ఎప్పుడు నిర్ణయించబడ్డాడు అని అంటే అక్కడ చెప్పాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఒకసారి చదవండి 1 పేతురు 1వ అధ్యాయం 18. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగురు కదా. ఆయన ఎవరు? యేసుప్రభు వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. క్రీస్తు ప్రభు వారిని ఎవరు నియమించారు మన కోసం? దేవుడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకును. దేవుని సంకల్పం అది. ఇది 4వది. 5, దేవుని సంకల్పంలో సంఘం లేదా రాజ్యం. దేవుని సంకల్పంలో సంఘం, ఇది కూడా దేవుడు చేసినటువంటి నిత్య సంకల్పం. ఒకసారి ఈ వచనాన్ని చూసుకొని మనం ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 11 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 11 వచనాలు కలిసి ఉంటాయి.
దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసినటువంటి సంకల్పం ఏంటది? నిత్య సంకల్పం అని చెప్పాడు అక్కడ. నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, దేని ద్వారా? ఏ సంఘం ద్వారా? అది వచ్చింది క్వశ్చన్ ఇప్పుడు, అది వచ్చింది సమస్య ఇప్పుడు. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం దేని ద్వారా ప్రకటించాలని దేవుడు చెప్పాడు? ఏ సంఘం ద్వారా చెప్పాలి? అది సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని చెప్పాడు. ఎందుకు సంఘము ద్వారానే దేవుని సువార్త ప్రకటించాలనంటే, అలా ప్రకటిస్తే దేవునికి మహిమ. కింద 20-21 వచనాలలో అదే చెప్పాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడ? సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమెన్ అని చెప్పాడు. అలాగూ జరుగునుగాక అని. సంఘము ద్వారా స్వార్థ ప్రకటించాలి అంటే దేవుని సంకల్పంలో ఏం నిర్ణయించి పెట్టాడు దేవుడు? సంఘాన్ని. ఈ 5 విషయాలు ఒక్కొక్కటి ఏమై ఉన్నాయో ఈసారి వచ్చినటువంటి సెషన్లో ఒక్కొక్కటి వివరించుకుందాం మనం. దేవుడు సంకల్పాన్ని చేశాడు. ఆ సంకల్పం తరతరములు ఉండేటువంటిది, నిశ్చలమైనది, నిత్యమైనది, తన స్వకీయమైనది, తన చిత్త ప్రకారమైనది, తన దయాపూర్వకమైనటువంటిది. అది మనము నెరవేర్చవలసినటువంటిది, దాచిపెట్టకూడనటువంటిది. దాని ప్రకారమే మనం పిలువబడాలి. అలా పిలువబడితేనే మనకు మేలు జరుగుతుంది. అది దేవుడు పూర్వము తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు, తన కుమారుని ద్వారా తెలియజేస్తూ వచ్చాడు, అపోస్తుల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. దేనికి అని అంటే మనకు మేలు కలగటానికి, మనలో కార్యసిద్ధి కలగజేయటానికి. ఏం చేశాడు దేవుడు తన సంకల్పంలో అంటే, ఇదిగో ఈ 5 విషయాలు చేశాడు. ఆయన సంకల్పంలో ఈ 5 విషయాలు ఉన్నాయి. ఏంటి? దేవుని సంకల్పంలో సువార్త, ఏ సువార్త ప్రకటించాలో, ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. రెండవది, దేవుని సంకల్పంలో మనం అందరం కుమారులము, కుమార్తెలము కావాలి. ఎవరు దేవుని కుమారులో, ఎవరు దేవుని కుమార్తెలు కారో అప్పుడు మాట్లాడుకుందాం. మూడవది, దేవుని సంకల్పంలో మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. 4, దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభువారు ఎందుకు యేసుక్రీస్తుని మన కొరకు నిర్ణయించాడో, ఎలా నిర్ణయించాడో, ఎప్పుడు నిర్ణయించాడో, ఆయన ద్వారా మనకు జరిగిన మేలేంటో అందులో చూద్దాం. 5వది, దేవుని సంకల్పంలో దేవుని రాజ్యం అంటే సంఘం. అది ఏ సంఘమో, ఎలాంటిదో, ఆ సంఘ సభ్యులు ఎవరో, ఎలా ఉంటారో, ఎవరు కారో మనం అందులో చూద్దాం. ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని మనమందరం వచ్చేటువంటి సెషన్కి సిద్ధపడి మీరందరూ రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.